సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రకాశిని, ధ్యానం సర్వభోగకారిణి అంటారు. ధ్యానం ద్వారా ఈ మూడు సిద్ధించుకోవచ్చున. తప్పకుండా తప్పకుండా ఏమి సందేహం లేదు దాంట్లో. అయితే ధ్యానంలో మనసు నిలిస్తేనే ధ్యానం. ధ్యానంలో యు మస్ట్ క్రియేట్ ఏ వ్యాక్యూమ్ ఇన్ యువర్ మైండ్. మనస్సులో ఒక శూన్య స్థితిని మీరు కల్పించగలిగితే, ఆలోచన రహితమైనటువంటి స్థితిని కల్పించగలిగితే దాంట్లోకి దేవతా శక్తి, అనంతమైన చైతన్యం ప్రవేశిస్తుంది. ప్రవేశించటానికి ఖాళీ చూపించాలి. మనం ఖాళీ చూపించాలి. ఆ ఖాళీ చూపిస్తే దిగుతుంది. కానీ ఎక్కువ మంది ఖాళీ చూపించలేరు. సాధనలలో నిర్గుణ సాధన, నిరాకార సాధన అన్నింటికంటే గొప్పవి. కానీ ఆ స్థితిలోకి అందరూ వెళ్ళలేరు కాబట్టి ఏదో ఒక చిన్న ఆధారం చేసుకోండి అన్నారు. దేర్ ఆర్ టూ వేస్, ఏ పాజిటివ్ వే అండ్ ఏ నెగటివ్ వే. దిస్ ఈజ్ ఎ నెగటివ్ వే. ఆలోచనలను తొలగించి దివ్యశక్తిని ధ్యానంలోకి ఆవాహనం చేయటం. పాజిటివ్ వే ఏమిటి అని అంటే, మరో మార్గం ద్వారా, ఇప్పుడు గ్లాస్ ఉన్నది, దాన్ని శూన్యం చేయండి, దాన్ని నింపండి అని అంటే గాలితోటో దేనితోటో నింపటం, శూన్యం చేయటం సాధ్యం కాదు. ఓ పాలు పోసారనుకోండి, అప్పుడు నిండిపోతుంది. అట్లనే నిరాకార సాధన, నిర్గుణ సాధన సాధ్యం కానప్పుడు సాకార సాధన, సగుణ సాధన చేస్తే ఆ దేవతా చైతన్యం శబ్దరూపంగా, కాంతి రూపంగా, వాయు రూపంగా దీంట్లో మీ మనస్సు అనే పాత్రలోకి ప్రవేశిస్తుంది. రెండు మార్గాలు. ఎవరి మార్గం, ఎవరి శక్తి వాళ్ళది.